ఇప్పుడు రెసిపీ ఎక్కడ చూసేది? ఆన్లైన్లోనా? బాబు కనబడలే, బాగున్నాయి కదా అందంగా. మామిడికి కనిపిస్తే బాగుంటుంది విక్రమ్ గారు కదా. అది ఇప్పుడు ఉగాదిలా ఉంది. ఎందుకు ఇలా కవరే పెట్టేద్దా? థంబ్నెయిల్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇట్స్ నైస్. హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. ప్రతి ఫెస్టివల్కి కొత్త బట్టలు వేసుకోవడం నెససరీ కాదు, బట్ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు ఎందుకో జనవరి 1ని కొత్త సంవత్సరం కింద చెప్పేవారు కాదనమాట. ఈ ఉగాదిని మాత్రమే కొత్త సంవత్సరం కింద చెప్పేవారు. ఈ ఉగాది టైంలోనే కొత్త బట్టలు వేసుకోవాలని చెప్పేవారు. అందుకని చిన్నప్పటి నుంచి ఈ ఉగాదికి ఖచ్చితంగా కొత్త బట్టలు ఉండేవి. నేనేమి ఉగాదికి కొత్త బట్టలు ఏమీ తీసుకోలేదండి. ఇంట్లో అందరికీ ఒక పేర్ ఆఫ్ డ్రెస్సెస్ కొత్తవి ఉన్నాయన్నమాట. వాటిని మేము ఈ ఉగాది రోజున వేసుకుంటున్నాం. అందుకే పొద్దున్నే లేచి అందరి డ్రెస్సెస్ని పసుపు బొట్టు పెట్టేశాను అనమాట. ఇంకా విక్రమ్ గారు పాప ఇద్దరూ లేవలేదు. బికాజ్ విక్రమ్ గారు నైట్ ఆఫీస్ కాల్స్తో బిజీగా ఉన్నారనమాట, ఆఫీస్ వర్క్ చేసుకుంటూ. అందుకే ఆయన లేపలేదు. నా పనులను చేసేసుకున్న తర్వాత లేపుతాను. ఈ పర్పుల్ కలర్ చామంతులు అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు ఎల్లో కలర్ చామంతులు ప్లస్ పర్పుల్ కలర్ చామంతులతో దేవుళ్ళని అలంకరించుకున్నాను అనమాట. నా దగ్గర దేవుడి సామాగ్రి వచ్చేసి 3 సెట్స్ ఉన్నాయండి. రెండు సెట్లు అయితే బ్రాసు, ఒకటైతే మాత్రం సిల్వర్ అనమాట. ఎక్కువ పండుగల టైంలో సిల్వర్ పెట్టుకుని చేసుకుంటాను. నార్మల్గా రోజు చేసుకునే నిత్య పూజకి నాకు ఆ 2 సెట్ ఆఫ్ బ్రాస్ సరిపోతాయి అన్నమాట. పండుగల టైంలో అయితే బ్రాస్ని 2 సెట్లు ఉన్నాయి కదా, సో 4 దీపాలు పెట్టుకుంటాను. లేదు అనుకుంటే ఇలా సిల్వర్ తీసుకుని ఇలా సిల్వర్ పెట్టుకుని పూజ చేసుకుంటాను అనమాట. అన్నీ చిన్ని సిల్వరేనండి సెట్ మొత్తం అంతాను. పెద్దదైతే నా దగ్గర లేదు. ఇప్పుడిప్పుడే పెద్దవి కూడా తీసుకుంటున్నాను. వన్స్ అన్నీ అరేంజ్ అయిన తర్వాత ఆ సెట్ని కూడా చూపిస్తాను. ఇక్కడ ఒకటే పెద్ద పిండి వంటలు చేయడం లేదండి. మా హస్బెండ్ వద్దని చెప్పారు. యాక్చువల్లీ 4 డేస్ సెలవులు వచ్చినాయి మా హస్బెండ్కి. పిండి వంటలు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట. ఒకరోజు అయితే అలిసిపోతాను అని అనుకోవడానికి లేదు. సో 4 రోజులు సెలవులు ఉన్నాయి. బట్ ఆయన పిండి వంటలు వద్దని అన్నారు. మా ఇద్దరికే కదా అని నేను కూడా చేయలేదన్నమాట. జస్ట్ ఆయన రవ్వ కేసరి మాత్రమే కావాలని అన్నారు. విక్రమ్ గారు ఫేవరెట్ స్వీట్ అండి రవ్వ కేసరి. సో ఆ రవ్వ కేసరి కూడా ఇప్పుడు చేయడం లేదు, ఈవినింగ్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏమీ చేయడం లేదండి. జస్ట్ పానకం, వడపప్పు, సలివిడి. ఈ సంవత్సరం అయితే ఉగాది పచ్చడి కూడా చేద్దామని స్టార్ట్ చేశాను. మా అమ్మ వాళ్ళకైతే ఉగాది పచ్చడి ఆనమాయి లేదండి. మా అత్తగారు వాళ్ళకు ఉన్నదని కూడా నాకు తెలియదు. ఎందుకనంటే నేను ఎప్పుడూ ఉగాది అక్కడ సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. అందుకని నాకు తెలీదు. ప్రతి ఫెస్టివల్కి ఇంట్లో మామిడి తోరణాలు కంపల్సరీ ఉండాలి. హైదరాబాద్లో చాలామంది బంతిపూల దండను పెట్టుకుంటారు. నేను 99% మామిడి తోరణాలు లేకపోతేనే బంతిపూల తోరణాలు పెట్టుకుంటాను. నా ఫ్రెండ్ సునీత నా నైబర్ అనమాట. ముగ్గు చూసారా ఎంత బాగా వేసిందో. చిలక వేసింది, మామిడికాయలు వేసింది, 2 పాత్వేలు వేసి హ్యాపీ ఉగాది అని వేసింది. అయితే ఇద్దరికి ఎదురెదురు కుమ్మాలు. తను వేసుకుంటే నేను వేసుకోలేను, తను అయిపోయిన తర్వాతే నేను వేసుకోవాలి. అదే నేను వేసుకుంటే నాది అయిపోయిన తర్వాత తను వేసుకోవాలన్నమాట. ఈరోజు అయితే ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేసాం. బట్ తను వేసుకుంటుంది కదా అని నేను ఆగిపోయాను. టైం తీసుకుంది, ఎందుకు అంత టైం తీసుకుంది అని అనుకున్నాను. సో
అంత బాగా వేసింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అయితే చాలా టైం అయింది కదా, అందుకే నేనైతే చాక్ పీస్తో వేసేసి అక్కడక్కడ హైలైట్ చేద్దామని పాప్ అయ్యే కలర్తో హైలైట్ చేసుకున్నాను. ఎందుకంటే అన్ని పనులు అయిపోయినాయి కానీ ముగ్గు మాత్రమే ఆగిపోయింది. తను వేసుకుంటుంది కదా అని నేను ఆగిపోయాను అనమాట. చాలా బాగా వచ్చింది కదా తనది. లేకపోతే జీవితంలో చేదు ఎక్కువైపోద్ది. ఇంకా తూర్పు వైపు ఎండ, నా గుమ్మం కూడా చాలా ఆరిపోయిందనేసి ఫస్ట్ ఉగాది పచ్చడి చేయడం ఆపేసి వెళ్ళి ముగ్గు వేసుకుని వచ్చేసాను. ఏదో సింపుల్గా వేసానండి, బట్ పండగ కాబట్టి కొంచెం కొంచెం కలర్స్ వేసి హైలైట్ చేసుకున్నాను అనమాట. అయితే ఉగాది పచ్చడి ఆన్లైన్లో చూశానని అన్నాను కదా, నేను కాదండి చూసింది. నేను ముగ్గు వేస్తుంటే ఈలోగా మా హస్బెండ్ చూశారు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను చేస్తున్నాను. ఉగాది పచ్చడి అంటే ఏంటో అనుకున్నాను, బట్ అలాగేమీ లేదండి. చింతపండు, మామిడికాయ ముక్కలు, బెల్లం, మిరియాలు, ఉప్పు, ఈ వేప పువ్వు వేసి చేశాను. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నాకు పులుపు అంటే చాలా ఇష్టం అండి. నాకు ఆపోజిట్ మా హస్బెండ్, ఆయనకి అస్సలే పులుపు అంటే ఇష్టం ఉండదు. చిన్నప్పుడు ఒక్కసారి మాత్రమే ఉగాది పచ్చడి తిన్నానండి, అది ఎప్పుడో చిన్నప్పుడు. అప్పుడు నాకు అంతగా నచ్చలేదు. ఏముంటుందిలే ఈ ఉగాది పచ్చడి, కొంచెం మాత్రమే చేద్దాము, విక్రమ్ గారికి ఒక స్పూను, నాకు ఒక స్పూను, మనో గారికి ఒక స్పూన్ వచ్చేటట్టు మాత్రమే చేద్దామని కొంచెం మాత్రమే చేశానన్నమాట. నిజం చెప్తున్నానండి, ఈ ఉగాది పచ్చడి ఎంత నచ్చిందంటే, మేబీ నాకు పులుపు ఇష్టం వల్ల అనుకుంటా, ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎంత ఇక్కడ మీకు చూపిస్తున్న తక్కువ క్వాంటిటీ మాత్రమే నేను చేశాను. అనిపించింది ఇంకాస్త చేసుకుని ఉంటే బాగుండు అని. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం అయితే మాత్రం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను, బట్ ఇలాగే ఫాలో అవుతాను. అయితే చిన్నప్పుడు నేను తిన్నప్పుడు మాత్రం పక్కన నైబర్స్ ఆంటీ వాళ్ళు పుట్నాల పప్పు వేయడం, కొబ్బరికాయ వేయడం, అరటిపండు వేయడం ఇలా వేసేవారనమాట. నేను అప్పుడు చిన్నప్పుడు తినిన తర్వాత ఇదేంటి ఇలా ఉంది అనుకుని అంత ఇష్టం లేదు. ఇప్పుడు ఏదైతే నేను ఆన్లైన్లో చూసానో కేవలం 6 ఐటమ్స్ మాత్రమే వేసి ఇదైతే నాకు బాగా నచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేస్తా. చెప్పాను కదండి, ఇంకా పిండి వంటలు అయితే ఏమీ చేయలేదు, కేవలం ఇవి మాత్రమే ఇంకా దేవుడి దగ్గర పెట్టుకుని నైవేద్యం కింద ఈవినింగ్ మాత్రమే మా హస్బెండ్కి ఇష్టమైన రవ్వ కేసరి చేసి ఇచ్చానమాట. మేము ఏ పిండి వంటలు చేసుకున్నా సరే దేవుడికి నివేదించిన తర్వాతే తినడం అనేది అలవాటు. అది ఇంట్లో ఏ పిండి వంట అయినా సరే. సో ఈవినింగ్ రవ్వ కేసరి చేసినప్పుడు కూడా ఒకసారి దేవుడికి చూపించిన తర్వాతే మేము తింటాము. ప్రతి పండగల టైంలో పనంతా అయిపోయిన తర్వాత రెడీ అవ్వడానికి వెళ్తానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి డ్రెస్ వేసేసుకుని అవన్నీ చేసుకున్నాను కానీ ఏమీ రెడీ అవ్వలేదండి. ఇంకా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని రెడీ అవుతున్నా. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా సిస్టర్ నాకు గిఫ్ట్ కింద ఇచ్చిందనమాట లాస్ట్ టైము. సో ఇప్పటి వరకు అయితే వేసుకోలేదు. ఇవి డ్రెస్కి మ్యాచ్ అవుతాయి కదా అని ఇక్కడ జస్ట్ ఎక్కువ కూడా వేసుకోవడం ఇష్టం ఉండదండి. జస్ట్ 3 బ్యాంగిల్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఈ జుమ్కీస్ వచ్చేసి గోల్డ్ జుమ్కీస్ అండి, మా సిస్టర్వి. తన ఇయర్ రింగ్స్ నా ఇయర్ రింగ్స్ మార్చుకున్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తనవి తనకి ఇచ్చేస్తా, నావి నేను తీసేసుకుంటాను. ఇవి అక్క చెల్లిలో ఉన్న కామన్ థింగ్స్ కదా, మేబీ గర్ల్స్ థింగ్స్. సో అందుకని ఈసారి ఈ ఇయర్ రింగ్స్ నాకు ఇచ్చిందనమాట. నా ఇయర్ రింగ్స్ తన తీసుకుంది. నా డ్రెస్ వచ్చేసి ఫైనల్ లుక్ ఇది. ఒక గ్రే కలర్ టాప్ అనమాట. ఇంకా పూజా విధానం అయితే మాత్రం నాకు పెద్దగా పూజలు రావండి, చాలా తక్కువ. బట్ నిత్య పూజ మాత్రం రోజు చేసుకుంటా. ఇలా పండగల టైంలో మాత్రం షోడోపచార పూజ చేసుకుంటానన్నమాట. షోడోపచార పూజ నాకు క్లుప్తంగా నా పుస్తకంలో క్లుప్తంగా ఉందన్నమాట. సో షోడోపచార పూజ నేను ఆ బుక్ చదువుతూ ఉండక షోడోపచార పూజ వచ్చింది. ఇప్పుడు బుక్ చూసి కూడా నేను షోడోపచార పూజ చేయనండి, నార్మల్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోతానన్నమాట. ఇంట్లో పూజ అయింది, తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. పండగల టైంలో ఒక మంచి వైబ్రేషన్స్ ఉంటాయి కదా, తోరణాలు కట్టుకోవడం, బయట ముగ్గులు వేసుకోవడం ఇవన్నీని. సో మా ఫ్లోర్లో అయితే మాత్రం అందరూ ముగ్గులు వేసుకుంటారనమాట. దీని వచ్చేసి నా ఫ్రెండ్ కమ్ నా నైబరు ముగ్గు చాలా బాగా వేసిందని ఇందాక చెప్పాను కదా. సో ఇప్పుడైతే మాత్రం దేవుణ్ణి ఒకసారి చూపిస్తున్నాను.
ఎందుకో నాకు పూజ చేసుకున్న తర్వాత 1, 2 సార్లు అలాగే చూస్తూ ఉంటాననమాట. ఆ గంధం, కుంకుమ పెట్టిన గిన్నెలకి ఆ బొట్లన్నా ఇష్టం. దేవుళ్ళకి అలంకరించుకునే ఆ ఫ్లవర్స్ అన్నా ఇష్టం. అదొక మంచి ఫీలింగ్. నాకు బాగా సంతోషాన్నిచ్చే ఓ మంచి ఫీలింగ్ అనమాట. అందుకే నేను డిస్టర్బ్ చేసుకోను. ఈ పండగల టైంలో అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా ఒకసారి దేవుడి వంక చూస్తూనే ఉంటాను. ఇంకిక్కడొచ్చేసి మా పాప దేవుడి గదిలోకొచ్చి ఆ వడపప్పుని చూసేసిందనమాట. ఆ వడపప్పు అంటే తనకి చాలా ఇష్టం. చూసిన వెంటనే తీసి తినేస్తది. తనకంత ఇష్టం అనమాట. మా పాప చూసారా ఉగాది పచ్చడి పెట్టగానే ఎలా ఊసేసిందో. తనకి అస్సలే పులుపు ఇష్టం ఉండదు. అందుకే ఊసేసిందనమాట. చాలా చిన్న చిన్న హ్యాపీనెస్‌లండి నావి. సో, నాకైతే ఇలా ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. డెకరేషన్ చేసుకోవడం అన్నా చాలా ఇష్టం అనమాట. అలాగే మా నైబర్స్ వాళ్ళు ముగ్గు పెట్టుకుంటారు కదా! సో, ఫెస్టివల్ టైంలో మాత్రం కొంచెం బాగా పెట్టుకుంటారు కదా! అవి నేను చూడడానికి ఖచ్చితంగా వెళ్తాననమాట. ఈ చిన్న చిన్న హ్యాపీనెస్‌లు ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటాయి. ఎవరో హ్యాపీనెస్ మనకి తీసుకొస్తారని చూడడం అనేది శుద్ధ తండక. అది చిన్నదో, పెద్దదో. సో, సంతోషంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరెంత సంతోషంగా ఉంటున్నారని మాత్రం ఆధారపడి ఉంటుంది. చిన్నవే కదా, ఎవరో తీసుకొస్తారు కదా అని వెయిట్ చేయొద్దు. అలాగే ఈ పండగల టైంలో ప్రతి బిల్డింగ్ చూసారా బంతిపూల దండలతో భలే అలంకరించుకున్నారు. ఇవన్నీ కంటికి భలే ఆనందాన్ని కలిగజేసే థింగ్స్ కదా! సో, నా వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.